అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ లక్ష్యారణేష్. దేశాభివృద్ధిలో వైద్య ఆరోగ్యం వైద్య ఆరోగ్య రంగం పాత్ర చాలా క్రియాశీలమైంది, కీలకమైంది అనేది మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యం అనగానే శారీరక ఆరోగ్యం అనుకుంటుంటారు. శారీరక ఆరోగ్యం తరపుడు మానసిక ఆరోగ్యం కూడా ఆరోగ్యమే. శారీరక మానసిక ఆరోగ్యంతో పాటుగా పౌష్టికాహారం తింటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటూ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయటం, అది ఆయా వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ. సో ఇది డెఫినేషన్గా చెప్పవచ్చు. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి దారిస్తే సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన నిర్వచనం. చాలామంది తత్వవేత్తలు, మెడికల్ సైన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి సారాంశం ఇదే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికవేత్తలు కూడా దీన్ని కొంచెం అటు ఇటుగా ఇదే మీనింగ్తో కూడి ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యం అనేది అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. కుటుంబంలో జరిగేటువంటి సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది, తీసుకునే పౌష్టికాహారం మీద ఆధారపడి ఉంటుంది, పెరిగే వాతావరణం, కాలుష్యం ఉన్నటువంటి లేకపోతే మంచి ఫారెస్ట్ పర్యావరణం, ఎన్విరాన్మెంట్, ప్రకృతి పర్యావరణం బాగున్న చోట పరిస్థితులు బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మన ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు బాగా ఉన్న చోట మనం చెప్పుకోవాల్సి వస్తే ఢిల్లీని మనం తీసుకున్నప్పుడు 20 సిగరెట్లు ప్యాకెట్లు కాల్చినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే కాలుష్యం అక్కడ ఉన్నది. మరి చిన్నపిల్లలు అక్కడ ఉంటే వాళ్ళ లంగ్స్ కానీ ఇతర ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అదే ప్రకృతి పర్యావరణం బాగున్న చోట పిల్లలు ఎలా ఉంటారు, మనుషులు ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. జల కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, రకరకాల కాలుష్యాలు ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో భూగర్భ జలాలు కూడా ఇవాళ రేపు కాలుష్యం అయిపోతూ ఉన్నాయి. తద్వారా అనేక వ్యాధుల రుగ్మతల బారిన పడతా ఉన్నారు. కొంతమంది మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు అలవాటు చేసుకొని ఆ విధంగా వాళ్ళు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దేశాభివృద్ధికి వైద్య రంగం చాలా కీలకమైంది, దాన్ని ఎవరు కాదనలేని మాట. మళ్ళీ దేశాభివృద్ధికి, దేశ గ్రోత్కి కానీ డెవలప్మెంట్ కానీ వైద్య ఆరోగ్య శాఖ చాలా కీలకమైంది, క్రియాశీలమైంది అనేది చెప్పక తప్పదు. సో సోదరులారా, సోదరిమణులారా, సో మనిషి ఆరోగ్యానికి సంబంధించి ఇవన్నీ కుటుంబ వాతావరణం, పుట్టి పెరిగిన వాతావరణం, పౌష్టికాహారం, ఉన్నటువంటి ప్రకృతి పర్యావరణం, నీటి వస్తువులు, ఆరోగ్యకరమైన అవగాహన కార్యక్రమాలు, ఇట్లా అనేక అంశాలతోని ఆ వ్యక్తి యొక్క, కుటుంబం యొక్క, ఊరి యొక్క, మండలం యొక్క, జిల్లా యొక్క, రాష్ట్రం యొక్క, దేశం యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం ఆధారపడి ఉండటం వల్ల, ఆరోగ్యం బాగుండటం వల్ల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం వల్ల కొన్ని డబ్బులు వస్తాయి. తద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ప్రభుత్వం సాయం చేసినా చెప్పినా ఆ విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడుగుతారు. అంటే ఆరోగ్యంగా ఉండటం వల్ల పని చేసుకుంటాడు, పని చేసుకున్నప్పుడు ఉత్పత్తి జరిగింది, ఉత్పత్తి జరిగినప్పుడు కుటుంబ పోషణ జరుగుతుంది, అదే దేశ జీడిపి పెరుగుతుంది, దేశ స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, తలసరి ఆదాయం, జాతీయ ఆదాయాన్ని పెరుగుతాయి, గ్రోత్ డెవలప్మెంట్ లెవెల్స్ పెరుగుతాయి. ఇందుకోసం వైద్య రంగానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. సో ప్రభుత్వాలు కూడా వైద్య ఆరోగ్య శాఖని అది ప్రైవేట్ రంగానికి వదిలేసి చేతులు దులుపుకోవటం కాదు, ఖచ్చితంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి వాటిని చాలా క్రియాశీలకంగా దాన్ని ముందుండి నడిపించాలి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఆ విధంగా దాంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెడతా ఉన్నారు. సో ఈ ప్రాంతంలో ప్రజలకు సంబంధించి కొంత ఆరోగ్య భరోసా ఉన్నది. మిగతా దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు అయితే ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేశ అభివృద్ధి జరుగుతుందనేది నేను కంఠాపథంగా చెప్పగలను, చెప్పక తప్పదు కూడా. అది సుమారుగా ఐక్యరాజ్య సమితిలో 140 దేశాలు ఆరోగ్యం రైట్గా, అది ఒక హక్కుగా అనౌన్స్ చేసినాయి, ప్రాథమిక హక్కుగా అనౌన్స్ చేసేది అవసరం కూడా. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం, అందులో పౌష్టికాహారం. ఒట్టి అన్నం తింటాం, ఒట్టి అన్నం పచ్చడి వేసుకొని 4 సార్లు 5 సార్లు తిన్నా ఎనర్జీ ఉన్నట్టు కాదు. 2 సార్లు కొంచెం పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అది ఎనర్జెటిక్ లెవెల్స్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, దేశవ్యాప్తంగా ఆరోగ్యం అనేది హక్కు అనేది రాజస్థాన్ మొదటిగా బిల్లు ప్రవేశపెట్టింది, పాస్ ఆన్ చేసింది. కానీ నాకు తెలిసి భారతదేశంలో 29 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే మా తెలుగు రాష్ట్రాల్లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు డివిజన్ అయినటువంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కానీ 5 లక్షల నుంచి 10 లక్షలు ఒక మనిషికి హెల్త్కి సంబంధించి అంతకంటే ఎక్కువ కావనేది అనేక నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎక్కడ 1 కేసులు 30 లక్షలు చెప్పలేము కానీ కొన్ని డిఫరెంట్ కేసులలో మేజర్ వాళ్ళకి ఎంత సమస్య వచ్చినా కూడా
కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, పెద్ద సమస్యలు ఏమైనా వచ్చినా కూడా రేర్ కేసుకు సంబంధించి తీసేస్తే ఆరోగ్యశ్రీ కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిలలో మా ఆరోగ్యశ్రీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హెల్త్ స్కీమ్స్లో, అన్ని పథకాలలో తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం చాలా బెస్ట్గా ఉంది, బెటర్మెంట్గా ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ఇంకా డెవలప్ చేసి, స్ట్రెంథెన్ చేసి, ఫ్యాకల్టీ నింపి, వైద్య సౌకర్యాలు పెంచడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అనేది తెలియజేస్తున్నాను. రాజస్థాన్ వాళ్ళు ఏదో బిల్లు పెట్టి అది ఆరోగ్యం అనేది హక్కు అని అంటే అది కాదు. నాకు తెలిసి ఇంకొక కథ చెప్తా, మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను. ఒకడు మా నేలకొండపల్లి ప్రాంతంలో బోరుబావుల మీద సర్వే చేశాడు ఒక 5 మండలాలు. ఒక మండలమేమో పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి తీసుకున్నాడు, మిగతా ఏమో నీటి ఎద్దురున్న ప్రాంతాలు తీసుకున్నాడు. నీటి ఎద్దురున్న ప్రాంతాల్లో బోరుబావులు బాగా ఉన్నాయి, అక్కడ బోరు ద్వారా వ్యవసాయం చేస్తారు. నేలకొండపల్లి మండలంలో బోరుబావులు అంటే సాగర్ కాలువ, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆ నేలకొండపల్లి మండలం మీదనే వెళ్తుంది. మండలం అంతా సస్యశ్యామలం చేస్తుంది 100కి 70 నుంచి 90% దాకా. అక్కడ బోరుబావులు చాలా లిమిటెడ్ ఉంటాయి. తను రిపోర్ట్ ఏం రాశాడంటే బోరుబావులు తక్కువ ఉన్నాయి కాబట్టి నేలకొండపల్లి మండలం వెనకబడి ఉంది, మిగిలిన 4 మండలాలు అభివృద్ధి చెందాయి అనేది చెప్తున్నాడు. నిజంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్త ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం సస్యశ్యామలం, 100కి 80 నుంచి 90% పైగా సాగర్ ఆయకట్టు కలిగినటువంటిది. కొన్ని 2 పంటలు పండే ప్రాంతాలు కూడా ఉన్నాయి, చెరువులు, కుంటలు అదనం. సో వ్యవసాయానికి పెట్టింది పేరు ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్త ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలం. సో బోరుబావులు ఒకటే కారణం చూంచి నేలకొండపల్లి మండలం వెనకబడి ఉంది, బోరుబావులు లేవు కాబట్టి మిగతా 4 మండలాలు అభివృద్ధి చెందినని ఇట్లాంటి దరిద్రులు రిపోర్ట్లు చెప్తూ ఉంటుంటారు. సో అందుకోసమే రాజస్థాన్లో బిల్లు పెట్టారు అని అనే దానికి వచ్చినప్పుడు, రాజస్థాన్లో బిల్లు పెట్టడానికంటే ముందు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం ఉంది, సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నది. సో ఆ విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కొత్త ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, పాత 13 జిల్లాలకు సంబంధించి 13 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి 23 జిల్లాల్లో, ఉమ్మడి 10 జిల్లాల్లో 6 ఉన్నాయి, ఇప్పుడు ఏదో పెంచినట్టుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి తెలంగాణలో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాకి ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉండేది, తెలంగాణకు తక్కువ ఉండేది. ఉమ్మడి 10 జిల్లాలకు కూడా తెలంగాణకు వచ్చినప్పుడు ఆ వైపుగా అడుగులేసినటువంటి నేపథ్యాన్ని గత ప్రభుత్వాలు మనం చూసాం. రాజకీయాలు ఉందని నేను రాజకీయాలు మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడదాం. సో మెడికల్ కాలేజీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాకి ఒక 10 ఉమ్మడి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఎయిడెడ్, క్రిస్టియన్ మైనారిటీ మెడికల్ కాలేజీ అదనం అనుకోండి. సో ఇది పరిస్థితి. మళ్ళీ మేము పెద్ద ఇరగబొడిచినవని ఈ వ్యాసకర్తలు, లేకపోతే జర్నల్స్ రాసేటోళ్ళు, మ్యాగజైన్ రాసేటోళ్ళు, జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు వీళ్ళు రకరకాల కథనాలు చెప్తా ఉన్నారు. సో మనం ఎడెంటైల్ని ఐడెంటిఫై చేయాలి. ఒక రూపాయి కాయని తీసుకున్నప్పుడు ఒక పక్కనే చూసి, బొమ్మ ఉన్న వైపే చూసి, అంకె ఉన్న వైపు చూడకపోతే దాని విలువెంతో మనకి తెలియదు. బొమ్మ బొరుసు 2 వైపులు చూసినప్పుడు ఒక రూపాయికైనా, 2 రూపాయలకైనా, 5 రూపాయల, 10 రూపాయలకైనా, 20 రూపాయలకైనా, ఎన్ని రూపాయలకైనా అనేది దాని నెంబర్ చూస్తే తెలుస్తుంది. బొమ్మకి వెళ్ళి చూసి మిగతాకి వెళ్ళి చూడకపోతే అది కాయన అవునా కాదా అనేది మనకి అర్థం కాదు. 2వ వైపు కూడా ఉండాలి, అది నిజంగా కాయన, దొంగ ముద్ర వేసినటువంటి కాయన, దొంగ నోటులాగా. అది కోసం రాజస్థాన్లో బిల్లు పెట్టగానే కాదు, ఆచరణలో, కార్యాచరణలో తెలుగు రాష్ట్రాలు భారతదేశానికి రోల్ మోడల్గా ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను. కొన్ని ఆదేశిక సూత్రాలు లేకపోతే కొన్ని ఆర్టికల్స్ చెప్తా ఉన్నాయి జీవించే హక్కు అని. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కును కల్పించింది. అలాగే ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, ఆర్టికల్ 42, ఆర్టికల్ 43, ఆర్టికల్ 47 ఆ ఆర్టికల్స్లో రాష్ట్రాలు ప్రజలకు కల్పించవలసిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి బాధ్యతలు తెలుపుతున్నాయి. భారతదేశంలో దాదాపుగా దేశ జనాభాలో 11.4% షుగర్తోని బాధపడుతున్నట్టు చెప్తుంది ఒక నివేదిక. 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారని. సో వరి గోధుమల్ని బంద్ చేసి పడేసి చిరుధాన్యాల వైపు మళ్ళిపించండి, సగం రోగం బీపీ షుగర్లు రావు. సో ఈ విధంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంది. క్యాన్సర్ కేసులు, జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు బంద్ చేసి పడేయండి, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తినండి, స్వాధీనంగా ఉందివ్వాలి. జాతీయ కుటుంబ సర్వే, ఆరోగ్య సర్వే ప్రకారం 5 సంవత్సరాల్లో వయసున్న పిల్లల్లో 35.5% మంది వయసుకు తగ్గ ఎత్తు లేరనేది, 19.3% మంది ఎత్తు తగిన బరువు లేరని, 32.1% మంది వారి వయసుకు తగ్గ బరువు లేరు, 3% మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. 15 నుండి 49 వయస్సు గలటువంటి వారిలో 18.7% మంది పౌష్టికాహార లోపం ఉంది. రక్తహీనత కూడా ఎక్కువగా మందిలో ఉంది, ముఖ్యంగా మహిళల్లో, గ్రామీణ ప్రాంత మహిళల్లో, పేద కుటుంబాలలో. ప్రపంచ తలసరి పడకల సంఖ్య తక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ప్రతి 10,000 జనాభాకు 15,000 పలకలు అందుబాటులో ఉన్నాయి.
ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టడం, వ్యాధులు నివారించడం, మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, సాంకేతిక మరియు అందుబాటులో తీసుకురావడం, సాంకేతిక సైన్స్ అండ్ టెక్నాలజీని, ఆరోగ్య సంస్కరణలు మెరుగుపరచాలి, జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారం ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. 2025 నాటికి క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, వ్యాధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, షుగర్, అకాల మరణాలను 25% తగ్గించాలని లెక్కలు పెట్టుకున్నారు. సో ప్రజలకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. సో దీంట్లో చిరుధాన్యాలను ఎంకరేజ్ చేయండి, పండ్లు పొలాలను ఎంకరేజ్ చేయండి. పళ్ళు పొలాలు, షుగర్ పేషెంట్ ఎవరు పళ్ళు పొలాలు అందరూ తినేసేయచ్చు, అది ఒకటి ఎంకరేజ్ చేయాలి. సో పండ్ల తోటలు, వ్యవసాయ రంగంలో ప్రత్యామ్నాయ పండ్లకు సంబంధించి వచ్చినప్పుడు ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోవడంతో పాటు వరి, గోధుమ, చెరకు పంటల్ని పక్కన పడేసి ఒకసారి తగ్గించడం సాధ్యం కాకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు. చిరుధాన్యాలు, ఇప్పటికీ చిరుధాన్యాలు తింటే రోగాలు రావట్లేదు. రాగులు, సజ్జలు, జొన్నలు, కర్రలు, సామాలు, ఎండుకూరలు వీటిని పెంచే స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో మానసిక శారీరక ఆరోగ్యమే నిజమైన ఆరోగ్యం. వీళ్ళు మానసిక శారీరక ఆరోగ్యం బాగున్నప్పుడు, ఆ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు పనిచేసుకున్నప్పుడు కుటుంబ ఆదాయం పెరుగుతుంది, దేశ సంపద సృష్టి జరుగుతూ ఉంది. ఆ విధంగా దేశాభివృద్ధికి బాటలు పడతాయి. కాబట్టి దేశాభివృద్ధిలో కానీ, ప్రపంచాభివృద్ధిలో కానీ, ఆ ఇంటి అభివృద్ధిలో కానీ, ఆ గ్రామాభివృద్ధిలో కానీ ఆరోగ్యమే మహాభాగ్యమని ఇంతకుముందు పెద్దలు అన్నారు. అది ముమ్మాటికి నిజం. సో రోగాలు ఏ ఆహార పదార్థాలు తింటే వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు సీడ్ కనుక్కొని రోగాల బారిన పడేటువంటి సీడ్స్ కనుక్కుంటా ఉన్నారు. వాటి వల్ల ఉపయోగం ఏం లేకపోగా నష్టాలు కలుగుతూ ఉన్నాయి. హరిత విప్లవం లాభం చేసిందా, నష్టం చేసిందా అనేది ఇలా ప్రశ్నార్థకంగా ఉన్నది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఆహార పదార్థాలను తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్.